2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు. కానీ ఆ రోజున కూటమి ప్రభుత్వాన్ని రాహుల్ నడపడం కష్టం. జరిగే అనేక రకాలు ఉంటాయి. అప్పుడు మనం ఒత్తిళ్ళకి తలగ్గాల్సి ఉంటుంది. ఆ టైంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరినైనా పెట్టడం బెటర్ అన్నప్పుడు మన్మోహన్ సింగ్ని ముందు పెట్టారు. ఆ కాంగ్రెస్ సంబంధించినటువంటి వర్కింగ్ కమిటీ వాళ్ళు సోనియా గాంధీకి ఇచ్చిన సలహా మేరకు 2009లో ఆ వర్కింగ్ కమిటీ అంతా కూడా 205 సీట్లు దాకా వచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని కమ్మన్నారు. కానీ అప్పుడు రాహుల్ అడ్డం తిరిగాడు. 205 వచ్చినాయి, సంపూర్ణ మెజార్టీ రావాల్సిందే, 280 వచ్చేస్తాయి నెక్స్ట్ ట్రిప్కి, ఇప్పటిదాకా వచ్చేసాం కాబట్టి ఈ ట్రిప్ వద్దన్నారు. ఎలాగంటే నా ప్లాన్ నాకు ఉందన్నారు. మరి అమెరికా వాళ్ళు సహకరిస్తానన్నారు, లేకపోతే ఇటలీ వాళ్ళు సహకరిస్తానన్నారో కానీ ఆయన అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ని అవమానిస్తూ, మన్మోహన్ సింగ్ అంటే చాలా తెలివైన వాడు రాహుల్ గాంధీ అని చెప్పేటందుకోసం మన్మోహన్ సింగ్ తీసుకునే నిర్ణయాలకు